యమగండావస్థలో ఉన్నారు అని. శైశవ చపలమున, శైశవము అంటే శిశువునకు సంబంధించినటువంటిది, ఏదో పిల్ల చేష్టలు. ఈ బాల్య చాపల్యంతో చేసేటటువంటి పిల్ల చేష్టలతో లతా కాంతార వీధిన్, అదొక వనం. ఆ వనంలో మనం కొద్ది వరకు మన పిల్లలు విహరించడానికి చేస్తాం, కానీ వనమంతా మనం శుభ్రం చేయలేం. ఎంత రాజభటులున్నా, రాజకన్యకలున్నా, చెలికత్తెలున్నా ఒక పరిమితి ఏర్పాటు చేస్తారు వీళ్ళు సంచరించడానికి. ఇంకా 100 ఆమడలు వనం ఉంటే 100 ఆమడలు వాళ్ళు ఎవరు చెయ్యరు కదా. అటువంటిది నువ్వు లతలతో కూడినటువంటి ఈ అరణ్యంలో పరిశ్రాంతిని పొందెదవేళ, ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వు? అసలు కష్టపడాల్సినటువంటి అవసరమే ఉంది. బేలవే, నిజంగా నువ్వు చాలా అమాయకురాలు అనిపిస్తున్నావు. నీ అమాయకత్వం చేతనే ఇంత శ్రమపడి వచ్చావు ఇక్కడి దాకా. నన్ను శక్యంబె పట్టంగా, నిజంగా హంస కావాలని దగ్గరికి వచ్చింది, ఇన్ని మాటలు మాట్లాడుతున్నది, కానీ హంసనే కాదు కాకిని కూడా పట్టుకోలేము మనం ఎగిరితే. మనకంటే చాలా ఎత్తు ఎగురుతుంది కాకి. కాకిని పట్టుకోగలమా? పట్టుకోలేము. అటువంటిది హంసనేం పట్టుకుంటుంది ఆవిడ. నీ వెంతేదవ్వుగా నెగుదెంచితి కదే, ఎంత దూరం వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి చూడమని. చూస్తే ఎక్కడో ఉన్నారు చెలికత్తెలు. వాళ్ళు చూడు వెనక చిక్కారు. మరి వెనక చిక్కకుండా ఎలా ఉంటారు? ఆక్షేపాలు వాళ్ళతో. అప్పటి వరకు నువ్వు కొంచెం మాటలు, వీళ్ళు చమత్కారాలు, చెణుకులు వేసుకున్నారు. ఆ వేసుకున్న చెణుకుల్లో కాస్త చురుకు తగిలిందనుకోండి, ఆ తాత్కాలికంగా కొంచెం అలుకలు వస్తాయి. ఇవన్నీ వాడు వచ్చి రేపు పోయే అలుకలు, శాశ్వతంగా ఉండే అలుకలు కావు. వాళ్ళందరూ కూడా నువ్వు ఆక్షేపాలు మాట్లాడినందువల్ల నీతో రాకుండా ఆగిపోయారు. ఇంత దూరం వచ్చావు నువ్వు, నా సంగతి చెప్తాను వినమంది. నన్ను పట్టుకోవటం కోసం కదా నువ్వు వచ్చావు. నా సంగతి తెలిస్తే అసలు ఆ ప్రయత్నమే చేయవిక. మనం ఎప్పుడు కూడా తెలియకనే కొన్ని పనులు చేస్తాం, తెలిసిన తర్వాత ఆ జోలికి పోవిక. ఎందుకని పోవు? భయం చేత కానీ, భక్తి చేత కానీ, గౌరవం చేత కానీ, ఇంకా వాళ్ళ పట్ల మనం ఒక రకమైనటువంటి నిస్తబ్దతని పొంది ఉంటాం. తన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నది. హంస ఎంత గొప్పది అంటే మనం చెప్పలేనంత గొప్పదండి. దాని గొప్పతనాన్ని మనం మాటలతో చెప్పలేం. ఆ మాట ఇందాక నలుడు అన్నాడు. సరే, నలుడేదో ముఖప్రీతికి అన్నాడేమో, నువ్వు ఇంత గొప్పదానివి అంత గొప్పదానివని దమయంతిని భార్యని చేస్తానని చెప్పింది కనుక అలా ప్రశంసించాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా హంస తన గురించి చెప్పుకుంటున్నది. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చెప్పుకుంటున్నా. చెప్పుకునే విధానం నలిన సంభవు సాకిణము వారువమ్ములు కులము సాములు మాకు కువలయక్షి. అసలు ఇది చాలా ప్రసిద్ధి పొందిన పద్యం శృంగార నక్షత్రంలో. అంటే ఆయన వేల పద్యాలు రాస్తే 100 ప్రసిద్ధిలోకి వచ్చినాయి. శ్రీనాథుడి అదృష్టం కొద్దీ ఆయన ఏదైనా రాయగలడు. శ్రీశ్రీ గారు చెప్పిందే మనకు పెద్ద ప్రమాణం కాదేది కవితకు అనర్హమని. ఇవాళ కవిత్వాలు, వచన కవిత్వాలు రకరకాలుగా వస్తున్నాయి. అది ఎంతో లోతుగా చూస్తే కానీ మనకు ఆ సూత్రం అర్థం కావటంలా. ప్రాచీన ప్రబంధ సాహిత్యమే చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఈనాటి వచన కవితల కంటే. నలిన సంభువు సాకిణము వారువమ్ములు కులము సాములు మాకు కువలయక్షి. తన వంశము యొక్క గొప్పతనం చెప్తున్నది. నలిన సంభవుడు, పద్మంలో పుట్టినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి వాహనంగా ఉండేవేవి? హంసలు. ఆ హంసలు మాకు కులస్వాములు. ఆ వంశంలో పుట్టాం మేము. అసలు మామూలు వంశం కాదు. బ్రహ్మగారి వాహన అయినటువంటి జాతిలో హంసలన్నీ కూడా బ్రహ్మగారి వాహనానికి చెందినవి కావు. కొన్ని హంసలే ఆ వాహన పదవిని అధిరోహించినాయి. ఆ వంశానికి చెందినటువంటి దాన్ని నేను. చదలేటి బంగారు జలరుహమ్ముల తుండ్లు భోజనమ్ములు మాకు పువ్వుబోణి. ఇక మా తిండి సంగతి చెప్పమంటారా? మీరెవరూ తెచ్చిపెట్టలేరు. ఎందుకని తేలేరు? ఈ లోకంలో విజనది. అది ఇంద్రలోకంలోకి పోవాలి. అక్కడ ఆకాశగంగ ఉంది. ఆకాశగంగలో బంగారు తామర తూండ్లు ఉన్నాయి. ఆ బంగారాన్ని తిని అరిగించుకుంటుంది. ఇవాళ మనం బంగారం తినగలమా? అరిగించుకోగలమా? అసలు ఒంటికి పెట్టుకోవడానికే దిక్కు లేకపోతే తినడానికి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది?
బంగారం కలిసిన మందులు జీర్ణం కావటం కూడా కష్టమే. దానికి తగిన అనుపానాలు ఉండాలి. పూర్వకాలంలో బంగారం కలిసినటువంటి మందు కానీ రససింధూరం కలిసిన మందు కానీ ఇస్తే అనుపానం మినపగారు నేతితో చేసినవి పెట్టించేవాళ్ళు రోజు. అంత నెయ్యి దానికి తూకం అన్నమాట. దాన్ని జీర్ణం చేసే శక్తి ఆ బంగారానికి ఉండేది. అలాగే మహారాజులు పల్చని రేకులు, వాళ్ళు తినేటటువంటి పాత్రలు బంగారు పాత్రలు. ఆ బంగారు పాత్రలో వచ్చి మన ఆహారానికి వచ్చేది చాలదని పల్చని రేకు ఆ కంచంలో వేసుకుని పాత్రలో అన్నం పెట్టుకుంటే అన్నానికి అది కరిగిపోయేది. కరిగిపోయి తెల్లని అన్నం కూడా పాయసాన్నం వలె కనిపించేది. దాన్నే ముందు తినేవాళ్ళు. ఆ బంగారపు శక్తి వాళ్ళకి పట్టేది. అందుకని వాళ్ళకి అకాల మరణాలు లేవు. ఎన్నాళ్ళు వచ్చినా నిత్య యవ్వనంగా ఉండేవాళ్ళు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా మహారాజులు ఖడ్గం పట్టుకుని యుద్ధం చేశారు అంటే మరి ఇటువంటి ఆహారం తీసుకున్నందువల్లే.